పరలోకమందున్న మా తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మరొక దినం నాయన మీరు మీ కృపలో మా అందరికి అనుగ్రహించారు ప్రభువా. దినములను లెక్కించుట, మీరు మాకు ఇచ్చిన ఈ ఆయుష్కాలాన్ని మేము లెక్కించుట మాకు మీరు నేర్పించండి నాయన. బ్రతికి ఉన్నంత కాలము మీ పని చేయుటకు, మిమ్మల్ని అర్థం చేసుకున్నటకు, రాబోయే ఆ యుగములో దేవా ఇగో ఈ భూమి మీద ఈ యాత్రను ముగించిన తర్వాత ఎలాంటి ఆ నిత్యత్వంలోకి మేము నడిపింపబడాలో మేము ఇప్పటి నుంచి వాటిని గమనిస్తూ గొప్ప నిరీక్షణ గలవారమే మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసు రక్తములు మమ్మల్ని కడిగి పవిత్రపరుచుకుంటూ మీ వాక్కును పంపి మమ్మల్ని బాగు చేయమని యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. యోహాను సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం. 9వ వచనం. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనం వారింకను గ్రహింపరైరి. 20వ అధ్యాయము యోహాను సువార్త 9వ వచనం ఏమని రాయబడిందని అంటే, లేఖనము వారింకను గ్రహింపరైరి. లేఖనాలను వారు ఇంకా గ్రహించలేదు. దేవుడు శరీరధారిగా భూమి మీదకి దిగొచ్చి స్వయాన తన నోటితో చెప్పిన లేఖనములను వారు గ్రహించలేదు. ఇంకొక పదోచ్చరణలో గనక నేను చెప్పగలిగితే, యేసు ప్రభు వారి శిష్యులు లేఖనములను నమ్మలేదు, లేఖనములను వారు గ్రహింపను లేదు. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం. చాలా జాగ్రత్తగా ఈరోజు ఈ అంశాన్ని మనం పరిశీలిద్దాం, అందరం కలిసి ధ్యానిద్దాం. మీరు చాలా జాగ్రత్తగా నేను చెప్తున్న విషయాలు మీరు ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మరింతగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడతారు. శిష్యుడు అనేటప్పటికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నేర్చుకునేవాడు. స్కూల్కి వెళ్తారు పిల్లలు, అక్కడ గురువులు ఉంటారు, టీచర్లు ఉంటారు. వాళ్ళకి పిల్లలు శిష్యులుగా ఉంటారు. అంటే గురువు నేర్పించేవాడు, పిల్లలు నేర్చుకునేవాళ్ళు. నేర్చుకునే వాళ్ళను శిష్యులు అంటారు కదా. ఈ భూమి మీద టీచర్లు, ఈ భూమి మీద కొందరు గురువుల దగ్గర శిష్యునికం చేస్తారు చాలా మంది. సరిగ్గా నేర్చుకునే వాళ్ళు నేర్చుకున్నప్పుడు వాళ్ళని మంచి విద్యార్థులు అని మనం అనం. అలాగే ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసయ్య శిష్యులు లేఖనములను గ్రహించలేదు అన్న వాక్యాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. లేఖనములు అంటే బైబిల్లో ఉన్న ప్రవచన వాక్యాన్ని గ్రహింపలేదంట. యేసయ్య శిష్యులను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారిస్తున్న సాక్ష్యం ఏంటి అని అంటే, నా శిష్యులు వాక్యాన్ని గ్రహించలేదు. అంటే వాళ్ళ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది, వారు నేర్చుకునే స్థితి ఎలా ఉంది, చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. యేసు ప్రభు వారు చనిపోయారు సిలువ మీద. ప్రభు వారిని తీసుకెళ్లి అరిమతయి యోసేపు, నికోదేము, ఇద్దరు స్త్రీలు యేసయ్య శరీరాన్ని ఆ సిలువ మీద నుంచి దింపి నారబట్టలతో చుట్టి ఖరీదైన అత్తరును పూసి ప్రభు వారిని తీసుకెళ్లి సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టిన తర్వాత ప్రభువు 3వ దినాన్న తిరిగి లేచారు. నేను తిరిగి లేస్తాను, నేనేదో చచ్చిపోయాను అన్నట్టుగా మీరు బాధపడుతున్నారు. నేనేదో చనిపోయి ఇక మీద నేను రాను అన్నట్టుగా మీరు తెగ ఏడ్చేస్తున్నారు. లాజరు
చనిపోయినప్పుడు అక్కడ మార్తా, మేరీ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా ఏడ్చినట్టుగా మనం గమనిస్తాం. అక్కడ ప్రభు వారు కన్నీరు విడిచినట్టుగా మనం చూస్తాం. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనుకుంటారు, లాజర్ని యేసుప్రభు ఎంత ప్రేమించాడు అనుకుంటాం. అక్కడ అనుకుంటారు, మనం కూడా అలాగే అనుకున్నాం. కానీ వాస్తవానికి ప్రభు ఎందుకు ఏడ్చాడంటే వాళ్ళ అజ్ఞాన స్థితిని చూసి, లేఖనములను ఎరగని వారి దౌర్భాగ్య స్థితిని చూసి ప్రభు అక్కడ కన్నీరు విడుస్తాడు. మానవ జాతి యొక్క అమాయకత్వం, మానవ జాతి యొక్క నిర్లక్ష్యం, మానవ జాతి యొక్క గ్రహింపు లేనితనం ప్రభు కన్నీరు విడిచాను. ఏడ్చేస్తున్నారు, ఏడుపులు. ప్రభువుకి ఎటు చూసినా ఏడుపులే. అయ్యో లాజరు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ప్రభువుకి ఆ ఏడుపు ఎలా ఉందనంటే, ఏంటిలు పునరుద్ధానం అనేది ఒకటి ఉంది కదా, నిత్యత్వం అనేది ఒకటి ఉంది కదా, వీళ్ళేంటి ఇంత దీనికి ఏడుస్తున్నారు, ఎంత అప్సెట్ అయిపోయారేంటి? ఏ విషయాల్లో అప్సెట్ అవ్వాలో అందులో అప్సెట్ అవ్వట్లేదు. ఏ విషయాల్లో మీరు అప్సెట్ అవ్వకూడదో ఆ విషయాల్లో అప్సెట్ అవుతున్నారేంటి నా బిడ్డలు? ఏంటి వీళ్ళ అమాయకత్వం? ఏంటి వీళ్ళది ఈ నేర్చుకోలేని తనం ఏంటి? వీళ్ళ గ్రహింపు లేని తనం ఏంటని ప్రభు అక్కడ కన్నీరు విడిచాడు. ఇక్కడ కూడా మనం గమనిస్తే పేతురు, యోహాను, కొంతమంది స్త్రీలు ప్రభు తిరిగి లేస్తాడనే స్పృహీలకు లేదు. ప్రభు శరీరానికి ఇంకా ఆంబులం చేద్దామని, ఇంకా అత్తర్లు పూసి, ఇంకా అవి పూసి, ఇవి చేసి చేద్దామని వీళ్ళందరూ వస్తున్నారు సమాధి దగ్గరికి. ప్రభు లేచాడని రావట్లేదు. ప్రభు శరీరానికి, ఆ శవానికి, మన భాషలో మాట్లాడాలంటే ఆ శవానికి ఇంకా మరామతులు చేద్దామని వస్తున్నారు తప్ప, ప్రభు చెప్పాడు కదా తిరిగి లేస్తానని, తిరిగి లేచుంటుంటాడు. యోనాకి ప్రభు చెప్పిన యోనా సూచన నెరవేరుతుంది కదా, తిరిగి లెగుచుట అగత్యమని ప్రభు చెప్పాడు కదా. చెప్పలేదు ఏంటంటే ఓల్డ్ రిఫరెన్స్ నేను శ్రమపడి చనిపోయి తిరిగి లెగుచుట అగత్యము, ఖచ్చితంగా జరగాలి. ఇది నేను తిరిగి లెగుస్తాను. నేనేదో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు ఏడుపు మొక్కలు పెట్టొద్దు. అజ్ఞానులారా, గ్రహింపు లేని తనమున్న వారులారా, డిమ్ మైండ్, చాలా నిరుత్సాహపూరితమైన మనస్తత్వం గలవారులారా, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీ హృదయములను కలవరపడనీయుడి. నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్ముడు రాడు. నేను వెళ్ళకపోతే మీకు స్థలం సిద్ధపరిచే వాళ్ళు ఎవరు? నేను వెళ్తే కదా మీకు స్థలం, నేను వెళ్తే కదా మీకు నిత్య జీవం, నేను వెళ్తే కదా నేను మిమ్మల్ని వచ్చి మరలా నేను స్వీకరిస్తాను. నేను వెళ్ళాలి. నేను వెళ్తున్నాను అంటే ఏడుపు ముఖాలు పెడుతున్నారు, కలవరపడిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఎలా అయితే నా శిష్యులారా అని ప్రభు 14వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతారు. ఈరోజు మనం కూడా ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే చాలా మందికి లేఖనాల మీద గ్రహింపు లేదు. దేవుని వాక్యం పట్ల గ్రహింపు లేదు. వింటున్నామంటే వింటున్నాం. పొద్దున్న ఒక ప్రసంగికుడిని, మధ్యాహ్నం ఒక ప్రసంగికుడిని, రాత్రి ఒక ప్రసంగికుడిని వింటున్నాం. వినట్లేదని ఏం కాదు. అంత్య దినాలలో దురద చెవులు గలవారు ఉంటారు. ఎవరి కాళ్ళు పోగేసుకుంటారంట. పలానా పాస్టర్ గారు బాగా చెప్తున్నారు, నేను ఆయన్ని వింటాను. పలానా పాస్టర్ గారు బాగా చెప్తున్నారు, నేను ఆయన్ని వింటాను. పలానా బోధకుడు భలే నవ్విస్తాడు, నేను ఆ బోధకుడిని వింటాను. పలానా బోధకుడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు కాబట్టి ఆయన్ని వింటాను. దురద. బాబు మీరు గమనించండి, అమ్మా మీరు గమనించండి, ఎవరు వింటున్నారా అనేది ముఖ్యం కాదు, గ్రహిస్తున్నారా లేదా. గ్రహింపు లేకపోతే అంతే సంగతులు. ఎంత విని మోసపోతున్నారంట చాలా మంది. వినుట వల్ల ఏమొస్తుంది? విశ్వాసం. కానీ యాకోబు రాస్తారు, వాక్యం వినడం వల్ల కూడా మోసపోతామంట. ఎందుకంటే దాన్ని పాటించకపోయినాం.
దేవుని వాక్యాన్ని విని దాన్ని పాటించకపోవడం మోసం. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఈరోజు మనం గమనిద్దాం. యేసయ్య శిష్యులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. సర్వోన్నతమైన దేవునికి 12 మందే శిష్యులు కదా, అందులో ఒకడు అవుట్ ఊరేసుకొని చనిపోయాడు. ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మంది ఇప్పుడు యేసయ్య రాజ్యాన్ని కట్టాలి. ఈ 11 మంది భూమిని తలకిందులు చేయాలి. ఈ 11 మంది భూమి మీద దుష్ట రాజ్యాన్ని కోల్చగలిగే సువార్తని చెప్పాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ముంబై మీద దాడులు జరిగాయి 2008 నవంబర్లో 2008లో ముంబైలో దాడులు జరిగాయి. దాడులు జరిగినప్పుడు అప్పటికప్పుడు దాడులు జరిగేటప్పటికి ఆ రోజు అక్కడున్న పోలీస్ కమిషనర్కి ఏం చేయాలో అర్థం అవ్వలేదు. అప్పుడు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కి ఫోన్ చేసినప్పుడు అక్కడి నుంచి బ్లాక్ కమాండోస్ ని పంపించారు ఢిల్లీ నుంచి. వాళ్ళు వచ్చేటప్పటికే 1 మందిని చంపేస్తారు తీవ్రవాదులు. ఈ బ్లాక్ కమాండోస్ ఎవరనంటే భారతదేశంలోనే చాలా ఎక్కువ తరబీదు పొందిన వాళ్ళు, చాలా అగ్రెసివ్ సోల్జర్స్, చాలా నిపుణత కలిగిన సోల్జర్స్. ఒక్కొక్కడు 100 మందితో సమానం. అలాంటి ఎక్స్పర్ట్స్ రప్పించారు. అప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు 11 మంది. వీళ్ళెవరు? బ్లాక్ కమాండోస్, ఇండియాకి నిపుణత కలిగిన సైనికులు. 11 మంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు. సర్వోన్నతమైన దేవుడు తన పరలోకం, తన రాజ్యానికి ఈ 11 మందే. ఈ 11 మందే ఈ పరలోకానికి భూమి మీద సైనికులు. క్రీస్తు సైనికులు ఈ 11 మంది. అంటే ఎలా ఉండాలి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి? యేసయ్య శిష్యులు ఎలా ఉంటే మీకు ఇష్టం? ఎలా ఉంటే యేసయ్య శిష్యులు మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. ఒక ఇండియాకి ది బెస్ట్ కమాండోస్ ఎలా ఉండాలి? ఎంత చురుగ్గా ఉండాలి? ఎంత స్పీడ్ గా ఉండాలి? మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఎలా ఉండాలి? 11 మంది చాకులా ఉండద్దు, ముట్టుకుంటే కోసుకుపోయేటట్టు ఉండకూడదు. కానీ అలా లేరు. గ్రహింపలేని స్థితి. చాలా మంది దేవుని బిడ్డలకు గ్రహింపు లేదు ఈరోజు. బిడ్డలకే కాదు, చాలా మంది సేవకులకు కూడా గ్రహింపు లేదు. ఎందుకు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ పట్టుకున్నాము? ఎందుకు వాక్యాన్ని ఉపదేశిస్తున్నాము? ఎందుకు చర్చిలు కట్టబడ్డాయి? ఎందుకు చర్చిలో పరిచర్య ధర్మం జరుగుతూ ఉంది? ఎందుకు కానుకలు విత్తుతూ ఉన్నాం? ఎందుకు వాక్యోపదేశాలు, ప్రభువు వల్ల అప్పుడప్పుడు యానివర్సరీ మీటింగ్లు, ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి? గ్రహింపు లేదు. గ్రహింపంతా అశాశ్వతమైన పరిస్థితుల మీద పెడుతూ ఉన్నారు తప్ప అసలు ప్రభు ఏం కోరుకుంటున్నాడు? ఈ తరములో మనము ఎలాంటి సేవ చేయాలి? ఈ తరములో మనం లేఖనాలను ఎలా గ్రహించాలి? వీటి మీద మనకు టైం లేదు. కొన్ని చెప్పే వాళ్ళతో మనం టైం గడుపుతామా అంటే వాళ్ళతోటి గడపం. దేవుని చిత్తం జరగకుండా చూడండి ఇన్ని ఆటంకాలు. ఈ 11 మంది శిష్యులు చూడండి. అప్పుడే పేతురు యేసయ్యని గద్దించాడు. నీకు ఇది దూరం అవును కాక, నీకు తెలియదు ప్రభువా, నిన్ను అందరూ వదిలేసిన నేను నిన్ను వదలను. యేసు ప్రభుకు తెలియదు అంట, పేతురుకి అన్ని తెలుసు అంట. చూడండి ఆ శిష్యుల యొక్క గ్రహింపు లేని ఆ చిన్న మనస్తత్వం. వారు ఆ ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. ఈరోజు మనం కూడా ఒకవేళ ఏంటి ఇలాగే ఉన్నాం. గ్రహింపు లేదు. తెలుసు వాక్యం,
39 పుస్తకాలు పాత నిబంధనలో ఉన్నాయని, కొత్త నిబంధనలో 26 పుస్తకాలు ఉన్నాయని, లైన్గా వరుసగా ఏ పుస్తకాలు ఉన్నాయని ఇవన్నీ తెలుసు. కానీ లేఖనమును గ్రహిస్తూ ఉన్నామా? పరిగెట్టుకొని వచ్చారంట. పేతురేమో వెనకతలు ఉన్నాడు, ఎప్పుడు ముందున్నాడేమో వెనక్కున్నాడు. ముందు యోహాను పరిగెడుతున్నాడు. చూడండి ఆ 10 వచనాలు. అది యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి 10 వచనాలు. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా గందలగడే సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. ఈ అమ్మగారు తెల్లవారే వచ్చారు ప్రభు సమాధి దగ్గర. ఎవరి అమ్మగారు? మగ్దలేని మరియా. ప్రభువుని చాలా ఎక్కువ ప్రేమించింది. ఈవిడికి ప్రభు ఎంతగా ప్రేమించిందని ప్రభు పాదాల దగ్గర కన్నీరు కారుస్తూ వాక్యాన్ని విన్నది. కానీ అమ్మగారికి గ్రహింపు లేదు. వింటున్నారు వాక్యం విన్నమేముంది, గోల్డ్ వింటున్నా, ఒక గ్రహింపు ఎక్కడుంది? అమ్మగారు దేనికి వచ్చారు సమాధి దగ్గరికి? ప్రభు లేచాడని వచ్చిందా? ప్రభు ఇప్పుడు లేస్తాడని రాలేదు. ఆ బాడీకి ఎంబాల్మెంట్, ఆ బాడీకి మరలా ఇంకొన్ని రసాయనాలు రాసి, ఇంకొన్ని అత్తరులు రాసి, ఇంకా బాగా ప్యాక్ చేసి ఆ సన్నపునార వస్త్రంలో మళ్ళీ చుట్టి శవానికి మరామతులు చేద్దామని వచ్చారు. ప్రభు ఏం చెప్పారు? వీళ్ళేం చేద్దామని ఆ సమాధి దగ్గరకు వచ్చారు. అంటే ప్రభు చెప్పిన మాట నీళ్ళు నమ్మారా? నమ్మలేదు. మగ్దలేని మరి ఆసక్తి పడరోలే, ఎవ్వరూ రాలేదు. ఆ తల్లి వచ్చారు, మంచిది. కానీ ఎందుకు వచ్చారు? ప్రభు తిరిగి లేస్తాడని రాలే. ప్రభువుకి తన శరీరానికి ఇంకొన్ని మరామతులు చేద్దామని వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు లేఖనాలని మనం గ్రహిస్తున్నాం. ఆ ప్రసంగికుడు బాగా చెప్తున్నాడు, ఈ ప్రసంగికుడు బాగా చెప్తున్నాడని గ్రహింపు లేకుండా ఒకవేళ ఉన్నారేమో. పునరుద్ధానపు గ్రహింపు లేని శిష్యులు, పునరుద్ధానపు గ్రహింపు లేని మగ్దలేని మరియా. అక్కడికి వచ్చిన తర్వాత మగ్దలేని మరియా చూస్తుంది, అయ్యో ప్రభు సమాధి తెరవబడి ఉందేంటి, ఏమైంది? ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు? వేసేసేవాన్ని ఎత్తుకెళ్ళిపోయారా? ప్రభు చెప్పాడు కదా తిరిగి లేస్తానని. ఏమైంది విశ్వాసం? ఈరోజు మీ విశ్వాస పరిమాణం ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా? చూడండి 2వ వచనం. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన యోహాను ఆ మరి యొక్క శిష్యుని యొద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పారు. ఎత్తుకొని పోయారా? ఎత్తుకొని పోతారా? ప్రభు ముందే చెప్పాడు కదమ్మా, నేను పునరుద్ధానుడిని అవుతాను, నేను రిజరెక్ట్ అవుతాను. లాజర్ని రిజరెక్షన్ లో తీసుకొచ్చిన వాడిని నేను రిజరెక్ట్ అవనా? పునరుద్ధానమును జీవమును నేనే పునరుద్ధానం అంటే ఏంటి? నేనే. మరి లాజర్ని పునరుద్ధానుడిగా చేసిన వాడు ఆయన పునరుద్ధానుడు అవడా? చెప్పాడు కదండి లేఖనాలు, నేను 3 రోజుల్లో తిరిగి లెగాలి, నేను లెగుస్తాను. యోనా సూచిక క్రియ తప్ప మీకు ఏ సూచక క్రియని ఇవ్వను. హల్లెలూయా. యోనా తిమింగలం కడుపులో 3 రోజులు ఎలా ఉన్నాడో అలా నేను భూగర్భంలో 3 రోజుల తర్వాత నేను పునరుద్ధానుడిని అవుతానని యేసు ప్రభు చెప్పాడు కదా. మరి లేటీలు ఎత్తుకెళ్ళిపోయారు అంటున్నారు, శవానికి మరామతులు చేద్దాం అనుకుంటున్నారు. ఏంటంటే గ్రహింపు లేదండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాల మీద మీకు గ్రహింపు లేదు. మీరు బాధపడినా ఇది సత్యం. లేఖనాల ద్వారా ప్రభు మీతో ఆల్రెడీ మాట్లాడారు చాలా సార్లు. త్రూ ద స్క్రిప్చర్స్ గాడ్ స్పోక్ టు యూ. లేఖనాల ద్వారా ప్రభు మీతో మాట్లాడారు. ఆ లేఖనాలు మీరు గ్రహించారా? యోవేలు 2వ అధ్యాయంలో ప్రభు మాట్లాడాడు.
నీ హృదయాన్ని చింపుకో, నీ హృదయమును తగ్గించుకో నా ఎదుట. నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరిగి నువ్వు సిగ్గుపడని స్థితిలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఒక వాగ్దానం ఉంది యోవేలు 2వ అధ్యాయంలో. ఇప్పుడు లేఖనం చెప్తున్నది ఏంటి అని అంటే, నువ్వు నా వైపు తిరిగి నన్ను తగ్గించుకుంటే, నీలో ఉన్న నీకు నచ్చిన స్వభావాలన్నిటినీ విడిచి నా స్వభావాల తట్టు కనుక నువ్వు తిరిగితే, నా రాజ్యం తట్టు కనుక నువ్వు తిరిగితే, నిన్ను నువ్వు కంప్లీట్ గా హంబుల్ చేసుకోండి, నిన్ను నువ్వు కంప్లీట్ గా జీరో చేసుకోండి, నా వైపు తిరిగితే నేను నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను సిగ్గుపడే స్థితిలో ఉంచకుండా తీసుకెళ్తానని కదా ప్రభు లేఖనం చెప్పారు. ఇప్పుడు చెప్పింది విన్నాము, వినిన దాని ప్రకారంగా బ్రతకడమే, వినిన దాని ప్రకారంగా మన జీవన విధానాన్ని మార్చుకున్నప్పుడే మనం గ్రహించినట్లు దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మారాలి. ఆ వాక్యం ఏ లేఖనం అయితే మనతో ప్రభు మాట్లాడారో ఆ లేఖనమునకు అనుగుణంగా మన జీవితాన్ని మార్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి, తగ్గించుకోవాలి. గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్, హీ ఇస్ నియర్ టు ద హంబుల్. దేవుడు గర్విష్ఠులకు దూరస్తుడు, దేవుడు తగ్గింపు ఉన్న వారికి సమీపస్తుడు. తెలియడం మనకి బైబిల్ అంతా కంఠస్థం. మనకి బైబిల్ ఈరోజు గూగుల్లో కొట్టి వచ్చేస్తుంది, ఫోన్ లో బైబిల్ ఉంది, కామెంటరీస్ ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. కానీ ఈ పాయింట్ ఏంటంటే, ఆ వాక్యాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? గ్రహింపు అంటే ఏంటి? వాక్యం ప్రకారంగా నీ లైఫ్ స్టైల్ ని మార్చుకోవడం. ఈరోజు ఎంతమంది మార్చుకుంటున్నారు? ఎన్ని వాక్యాలు విన్నారు? ఎన్ని వాక్యాలు వింటున్నారు? దానికి అనుగుణంగా మారారా? ఇంకా ఇక్కడ రాయబడింది, వాళ్ళు దేవుని లేఖనములను గ్రహించలేదంట. దేవునికి ఎంత బాధ, ఆ ప్రభువుకి ఎంత బాధ అండి. పునరుద్ధానుడైన యేసు అక్కడుంటే ఆ యొక్క సమాధి దగ్గర వీళ్ళు ఏం తెస్తున్నారు? అది చూసిన యేసు ఏం ఫీల్ అయ్యి ఉండాలి? మీకు అర్థమవుతుందా? ఒక లేఖనము ఒక వ్యక్తి గ్రహింపు అంటే ఏంటో తెలుసా? దాన్ని నమ్మి దాని అనుగుణంగా మారినప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. తమ ద్వారా, ఆ వ్యక్తి ద్వారా దేవుని రాజ్యం కట్టబడదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్నటి దినాన్న మన చర్చిలో ఒక విశ్వాసి ఒక విషయంలో గ్రహింపుకు వచ్చాడు. నేను చాలా ఆనందించాను. లేఖనం ఏం చెప్తుందనంటే, నీ రాబడి అంతటిలో 10వ భాగము దేవునికి ఇవ్వవలెను. ఇది లేఖనం. నీ రాబడి అంతటిలో. ఇది కొట్టివేయబడలేదు. పాత నిబంధనలో కొట్టివేయబడింది. ఆచార సాంప్రదాయాలే కొట్టివేయబడ్డాయి. కొన్ని ఆజ్ఞలు ఈ రోజుకి బతికే ఉన్నాయి. వాటిని మీరు చంపియొద్దు, వాటిని మీరు కొట్టియొద్దు, మీకు నచ్చినవన్నీ కొట్టేసి మీకు నచ్చినవన్నీ టిక్ పెట్టుకోవద్దు. మీ రాబడి అంతటిలో 10వ భాగం, ఇది దేవుని ఆజ్ఞ, ఇది కమాండ్. ఇది మీకు నచ్చితే ఇచ్చేది కాదు, దేవుని ఆజ్ఞ. మీరు దేవుని బిడ్డ అయితే ఈ వాక్యాన్ని మీరు గ్రహించాలి. గ్రహిస్తే ఏం చేయాలి? మీరు ఆ 10వ భాగం దేవుని సంఘములో విత్తాలి. సేవకుడు అది తినాలి. మాలాంటి దైవజనులు పెంచి పోషిస్తున్న గొర్రెల దగ్గర అది మేము తినాలి. తిని మిగిలినది దేవుని సేవకు పెట్టాలి మేము. అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా మీరు వినాలి. 2-3 సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాను ఆ వ్యక్తికి, ఆ సంఘానికి, అక్కడున్న విశ్వాసులకి. చాలా మంది వినలేదు. కానీ నిన్నటి దినాన్న ఒక యవ్వన కుమారుడు ఆ లేఖనాన్ని గ్రహించారు. హల్లెలూయా. 10వ భాగం విత్తరు. ఒక దైవజనునిగా, ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు ఎంత సంతోషిస్తాడో, దేవాది దేవుడు ఇంకెంత సంతోషిస్తాడో ఆలోచించు. పట్టరాని దీవెనలు దేవుడు వారి మీద కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, దేవుని వాక్యం ఎందుకు చాలా మందికి అర్థం కాదు, ఎందుకు గ్రహించరు, ఎందుకు వాళ్ళు బండగా ఉంటారు, మొండిగా ఉంటారు.
దేవుని వాక్యము ఏది నిరర్ధకము కాదు. దేవుని వాక్యము సత్యమైనది, దాన్ని మనం గ్రహించాలి. గ్రహిద్దామని కఠినం చేసుకోవద్దు మనసుని, గ్రహిద్దాం. శిష్యులు గ్రహించలేదు. ఈ అమ్మెల్లి వాళ్ళిద్దరికి చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడండి. కాబట్టి పేతురును ఆ శిష్యుడును అంటే యోహాను బయలుదేరి సమాధి యొద్దకు వచ్చిరి. ఎలా వచ్చారంట? వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి, అన్నిట్లో ముందుండేవాడు పేతురు, ఇప్పుడు వెనకబడిపోయాడు. యోహాను ముందుకు వచ్చేసాడు, పేతురు వెనకబడిపోయాడు. ఏ కారణం ఏంటి? ఎందుకు వెనకబడిపోయాడు పేతురు? ఏమై ఉంటది కారణం? గ్రహింపు తగ్గిపోయింది అయ్యగారికి. ప్రభు లేడు ఇప్పుడు. చూస్తేనే నమ్మే బ్యాచ్, చూడకుండా నమ్మకంలోకి వచ్చే స్థితి ఇంకా రాలేదు వాళ్ళకి. వాళ్ళు ఇంకా 10th క్లాస్ రేంజ్ లోనే ఉన్నారు. భవిష్యత్తులో వారు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డాక్టరేట్ లెవెల్కి వెళ్ళబోతూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఒక 10th క్లాస్ స్టూడెంట్ వయసులో శిష్యులు ఇద్దరు అక్కడ ఉన్నారు. పేతురు వెనకబడిపోయాడంట, యోహాను ముందుకెళ్ళిపోయాడంట. ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా మీరు గ్రహింపు విషయంలో ముందుకే ఉండాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు. పేతురు వెనకబడిపోయాడు. యోహానికి యేసయ్య అంటే ఎంత ప్రేమో! ఎప్పుడు ఆయన రొమ్మున అనుకొని ఉండేవాడు. ఆయన గుండె చప్పుడు. ఆయన ఏమనుకుంటున్నాడు, ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడు, ఆయన హృదయంలో ఏమనుకుంటున్నాడు, యేసు ప్రభు ఏమనుకుంటున్నారో బాధపడండి. యేసు ప్రభు ఏమనుకుంటున్నారో ఆయన గురించి చూడండి. మీరేమనుకుంటున్నారో, నేనేమనుకుంటున్నానో ఎందుకండి? మన మధ్య రాజకీయాలు ఎందుకండి? సంఘంలో వ్యక్తిగతంగా మనకి ఎందుకండి రాజకీయాలు, విభేదాలు, అసూయలు, ద్వేషాలు? ప్రభువు మన సంఘం గురించి ఏమనుకుంటున్నారు? ఈరోజు నీ వ్యక్తిగత జీవితం గురించి ప్రభు ఏమనుకుంటున్నారు? మీ భార్యాభర్తలు, పిల్లల మధ్య మీ జీవితంలో ప్రభు ఏమనుకుంటున్నారు? మీ ఆర్థిక పరిస్థితులను బట్టి ప్రభు ఏమనుకుంటున్నారు? అది ఆలోచించండి. గ్రహింపు. యోహానికి యేసయ్య గుండె చప్పుడు మీద గ్రహింపు. అందుకే ప్రకటన గ్రంథం ఆయనకి ఇచ్చాడు, పేతురుకి ఇలా. పేతురికి సువార్త అనే తాళం ఇచ్చాడు. ఎందుకంటే ఉద్రేకం అయ్యగారికి. ఉద్రేకం ఉన్న వాళ్ళు సువార్త బాగా చేయగలరు. మైక్ పట్టుకొని దులిపేస్తారు అంతే. దేవునికి స్తోత్రం కలుగుగా. యేసే దేవుడు, యేసు తప్ప వేరే దేవుడు లేడు. యేసుని నమ్ముకోండి. ఉద్రేకం పేతురికి ఇచ్చాడు ప్రభు, అందుకే తాళిచ్చాడు. కానీ ప్రకటన గ్రంథం ప్రత్యక్షత ఎవరికి ఇచ్చారంటే యోహానికి. కారణం, యోహాను డీప్ మిస్టరీస్ వినేవాడు. లోతైన అనుభవం, లోతు ఎక్కువ కావాలా యోహానికి. యేసయ్య గుండె చప్పుడు. యేసయ్య ఏం ఫీల్ అవుతున్నారు, యేసయ్య ఏం బాధపడుతున్నారు, యేసయ్య ఏం తింటారు, ఆయన లోపలేమనుకుంటున్నారో యోహాను గ్రహిస్తున్నాడు. బయటికి యేసు ప్రభు చెప్తున్న మాటల్ని కూడా పేతురు గ్రహించట్లేదు. యోహానేమో హృదయంతరంగంలో యేసు ప్రభు ఏమనుకుంటున్నాడో గ్రహించేస్తున్నాడు. ఎంత ధన్య జీవి యోహాన్. నా రోల్ మోడల్ యోహాన్, నా హీరో యోహాన్. ఒకవేళ ఎవరైనా వచ్చి, బాబు నువ్వు ఎవరిని ఎక్కువగా బైబిల్లో నువ్వు ఫాలో అవుతావు అంటే జాన్ ద అపోస్టల్. జాన్ ద అపోస్టల్. నువ్వు ఎవరిలా ఉండాలని కోరుకుంటావు? ఒకవేళ యేసు ప్రభు తర్వాత నువ్వు ఎవరిలా ఉండాలి అని అనుకుంటున్నావు అంటే నేను యోహాన్లా ఉండాలి. అబ్రహాం అని పేరు పెట్టేసుకున్నాను కాబట్టి ఇంక మళ్ళీ జాన్ పెట్టుకోలేను. కానీ వాస్తవానికి ఐ ఇమిటేట్ జాన్ యాజ్ హీ ఇమిటేటెడ్ జీసస్. యోహాన్ని నేను వెంబడిస్తాను, ఎందుకంటే యోహాను యేసుని వెంబడించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సింప్లిఫైడ్ మ్యాన్ ఆయన, చాలా తగ్గింపున్న దైవజనుడు ఆయన. ఆయన చాలా నేర్చుకోవచ్చు. గుండె చప్పుడు వినేవాడు. ఈరోజు మనం కూడా యేసు క్రీస్తు యొక్క గుండె చప్పుడు విందాం, లేఖనాలను గ్రహిద్దాం. తర్వాత చూద్దాం. మొట్టమొదటిగా సమాధి యొద్దకు వచ్చింది ఎవరనంటే యోహాను. సమాధి రాయి తెరవబడి ఉండుట చూసింది ఎవరనంటే మగ్దలేని మరియ దూరం నుంచి సమాధి తెరవబడి ఉండుట చూసింది. వెళ్ళి వీళ్ళకి చెప్తే వీళ్ళు పరిగెట్టుకొని వచ్చారు. ఫస్ట్ ఎవరు వచ్చారు సమాధి దగ్గరికి అంటే జాన్.
కానీ ఫస్ట్ సమాధిలోకి ఎవరు దూరారని అంటే పేతురు. చూద్దాం, వంగి నార బట్టలు పడి ఉండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. సమాధి దగ్గరకు వచ్చాడు యోహాను, సమాధిలో ఉన్న నార బట్టల్ని చూశాడు, కానీ లోపలికి మాత్రం యోహాను వెళ్ళలేదు. ఎందుకంటే యోహాను కొంత గ్రహింపు స్టార్ట్ అయింది యోహానికి. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ముందుగా సమాధి దగ్గరికి వచ్చాడు, ఆ తర్వాత అక్కడ నారబట్టలు చూశాడు, అప్పుడు లోపలికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ బట్టలను చూచి నమ్మాడంట. ఏమనంటే ఆయన మృతులలో నుండి లేచుట అగత్యము. అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది, అప్పుడు వాళ్ళకి గుర్తొచ్చింది. అక్కడక్కడ ఎక్కడో డిమ్ లైట్ వెలిగింది, బుర్రలో చాలా డిమ్ గా లైట్ వెలిగింది. అహో, యేసు ప్రభు చెప్పారు కదా ఆయన తిరిగి లేస్తాడని. ముందెందుకు రాలేదు ఆ గుర్తు? మగ్దలేనే మరియల్ని చెప్పిందా యేసు ప్రభు సమాధి తెరవబడి ఉందని? మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు మీరు మగ్దలేనే మరియకి? అమ్మా, యేసు ప్రభు లేస్తాడన్నారు కదా, లేచుండి ఉంటారు, మన దగ్గరికే వస్తారు, ఎక్కడికి వెళ్ళరమ్మా. యేసు ప్రభుకి ఫస్ట్ శిష్యులు ఎవరంటే మనమే కాబట్టి ప్రభు ఎక్కడికి రావాలి? మన దగ్గరికి వస్తాడమ్మా. మగ్దలేనే మరియా, నువ్వేం కంగారు పడదు, ఇక్కడే కూర్చో, ప్రభు మన దగ్గరికి వస్తాడని చెప్పాలి. ఆయన చెప్పారా? చెప్పలేదు. వీళ్ళు పరిగెట్టారు, వెళ్ళి అక్కడ నారబట్టలు చూసిన తర్వాత వీళ్ళకి చిన్న లైట్ వెలిగింది. దేవునికి మహిమ కలుగును. అంతగా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయి చూశారు. శిష్యులందరూ, వాళ్ళిద్దరూ, ఆ తల్లి, ఆ మగ్దలేనే మరియా, మళ్ళీ ఎక్కడైతే మిగతా వాళ్ళందరూ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు. ఈరోజు మన అంశం ఏంటి అని అంటే, మనం ధ్యానించాల్సింది ఏంటి అని అంటే, మనము లేఖనాల్ని నమ్మటం లేదు. వి జస్ట్ ఇన్పుట్. మనం జస్ట్ ఏం చేస్తున్నామంటే దేవుని జ్ఞానాన్ని ఇన్పుట్ తీసుకుంటున్నాం తప్ప ఆ తీసుకుంటున్న దేవుని జ్ఞానాన్ని విశ్వాసంగా మార్చడం లేదు. లిటరల్ గా నేను ఏమో అని చెప్పటం లేదు. నేను గ్యారెంటీగా చెప్తున్నా, 100కి చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారనంటే వాళ్ళు వాక్య జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు కానీ ఆ వాక్య లేఖనాలను వారు నమ్మి విశ్వాసంగా మార్చుకోవటం లేదు. నిజం చెప్తున్నాను. కరోనా వైరస్ గురించి ఎంతమంది భయపడ్డాము, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? దేవుని వాక్యం ఏమని చెప్తుందని అంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. కానీ ఆ లేఖనాన్ని మనం నమ్మం. మనం ఇంకా భూమి మీద ఉండిపోవాలనే ఆశ తప్ప ప్రభువు నేర్పించిన ఆ పైనున్న వాటిని వెతకడం గురించిన విషయాన్ని మనం ఏం చేస్తున్నాం? ఒకసారి ఆలోచించండి. లేఖనాలు మనకి తెలుసు, ఏ వచ్చినా ఎక్కడుందో కొందరికైతే కంఠస్థం, కానీ గ్రహింపు. అమ్మా, అయ్యా, దేవుని వాక్యం నీకు ఎంత తెలుసో దాని ద్వారా కొలత వేయబడదు. కొలత దేంతో వేయబడుతుంది అని అంటే నీలో ఉన్న గ్రహింపును బట్టి, నీలో ఉన్న విశ్వాసమును బట్టి, నీలో ఉన్న మెచ్యూరిటీని బట్టి. ప్రభువుని నమ్మిన కొత్తలో మనం చిన్నపిల్లలుగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఎదిగిన వారిగా ఉండాలి. మనకి గ్రహింపు ఉండాలి. వి షుడ్ అండర్స్టాండ్ స్క్రిప్చర్స్ ని. వి షుడ్ అండర్స్టాండ్, నాట్ జస్ట్ ఇన్ఫర్మేషన్. ఏదో జస్ట్ మనం విన్నామన్నట్టుగా కాదు. ఈరోజు బ్రదర్ అబ్రహాం వాక్యం చెప్పారు, అబ్బా ఈరోజు ఏదో ఒకటి ఎక్కువ తెలుసుకున్నాను, అది కాదు. మీకు చెప్తుంది అబ్రహాం కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. నేనెవరు? ఈరోజు చెప్పే వాళ్ళందరూ, దైవజనులందరూ కూడా వాళ్ళెవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యం అందిస్తున్నారు అంతే. వాళ్ళు ఒక దేవుని నోటి బోర్లు అంతే.
ఈరోజు ఒక సాధనాలం మేము అంతే. కానీ వింటున్న ఈ వాక్కు మీలో అది విశ్వాసంగా మారాలి, ఫెయిత్ సిస్టమ్ గా మారాలి. ఇందాక చెప్పాను కదా, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, రెండ్ యువర్ హార్ట్స్, డోంట్ రెండ్ యువర్ క్లోత్స్ బట్ రెండ్ యువర్ హార్ట్స్. బట్టలు చింపుకోవడం కాదు, హృదయాన్ని చింపుకోమంటున్నాడు దేవుడు. Thus says the Lord. సృష్టికర్త అయిన యెహోవా చెప్పినదేమనగా, బట్టలు చింపుకోవడం కాదురా బాబు. ముందు బట్టలు చింపేసుకునేవారు పాత నిబంధనలు, ఓవరాక్షన్. హృదయాన్ని చింపుకునేవారు కాదు. హృదయం మొండిగా బండగా, మార్పు లేదు, ఇగో గర్వం, తగ్గింపు లేదు, లోబడే గుణం లేదు, లోబడే ఆలోచన లేదు. దేవుడికి నచ్చనది అదే. అందుకే దేవుడు నలగొడతాడు మనిషి. దేవుడు ఈరోజు చెప్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. యోవేలు 2వ అధ్యాయం అండి. ఉందండి వాక్యం, అక్కడ ఉంది. సరే, ఆ వాక్యం నీలో ఉందా? అబ్రహాం గారు ప్రతిరోజు 7 గంటలకి వాక్యం చెప్తారండి. ఏదో నన్ను ప్రేమించిన వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, బాగానే ఉంది అమ్మా, నా బట్టి మీరు ఏదో వచ్చి కూర్చొని వెళ్తున్నారు. కానీ ఇగో నేను చెప్తున్న వాక్యం ఉంది కదా, ఇది గనక మిమ్మల్ని మార్చకపోతే అబ్రహాం మిమ్మల్ని రక్షించలేడు. నేను కొంచెం ఈరోజు చాలా డీప్ సబ్జెక్టే చెప్తున్నా. ఈ మామూలు పైన పొర కావాలనుకున్న వాళ్ళకి ఎవరికి అర్థం నేను ముందే చెప్పేస్తాను. ఐ ఆమ్ ఇన్ గాడ్స్ వర్క్. నేను దేవుడి పనిలో ఉన్నాను. దేవుడి పనిలో దేవుడు చాలా సీరియస్. నేను కూడా ఆయన పనిలో చాలా సీరియస్. పొట్ట కూటి కోసం రాలే ఈ పనిలోకి. పొట్ట కూటిని వదిలొచ్చాను, జాబ్ను వదులుకొని వచ్చాను. జాబ్ చేసే అవకాశాలు కొన్ని 100 అవకాశాలు ఉన్నా వాటిని వద్దనుకొని ప్రభు సేవలోకి వచ్చాను. బ్రెడ్ అండ్ బటర్ గురించి ఈరోజు నేను రాలే ప్రభు సేవకి. ఐఎమ్ వెరీ సీరియస్ ఇన్ గాడ్స్ బిజినెస్. దేవుని చిత్తం నెరవేరడంలో, దేవుని చిత్తం పనిలో, దేవుని రాజ్య పనిలో నేను చాలా సీరియస్ అండి. ఈరోజు ఐఎమ్ ట్రైయింగ్ టు ఇంజెక్ట్ దట్ ఇన్ టు యూ. నేను ఈరోజు మీలోకి ఆ యొక్క సీరియస్నెస్ ని నేను మీలో గ్రహించే వారిగా మిమ్మల్ని చేయాలని నేను ప్రయత్నిస్తాను. ఏంటంటే శిష్యునిగా నిర్లక్ష్యం ఏంటంటే, ప్రభు చెప్తే ఆ మాటకు విలువ లేదా? ఈరోజు తెరవబడిన సమాధి, మడత పెట్టిన నారబట్టలు, మడత పెట్టిన అక్కడ ఆ కర్చీఫ్, అవి చూస్తే గానీ నమ్మరండి వీళ్ళు. మనం కూడా మన జీవితాల్లో గుర్తుంచుకోండి, పూర్తిగా ఒక అద్భుతం లేకపోతే ఒక స్వస్థతో లేకపోతే ఒక విడుదల జరిగిన తర్వాతే నమ్ముతాం. కానీ జరగకముందు దేవుడు నాకున్నాడు, నేను ధైర్యంగా ఉంటానని ముందెందుకంటే నమ్మం. దేవుడు ఉన్నాడు. కరోనా వస్తే వచ్చింది ఏంటి? ఇప్పుడు కరోనా వస్తే ఏంటి చెప్పండి? ఏంటి బతికి ఏంటి ఉద్ధరణ చేస్తున్నాం? ఇంకా ఎంతకాలం ఉద్ధరిస్తాం? కొన్ని బాగా ఉంటే నేనున్నాను, నాకు ఇప్పుడు 39 బతికితే ఎంత బతికేస్తాను? లెక్కించుకోమన్నాడుగా దేవుడు దినాలు. ఇప్పుడు లెక్కించుకుంటూ ఉంటే నా ఆయుష్ కూడా పెద్దగా ఏం లేదు. ఉన్న ఈ భూమి మీద ఈ కొద్దిగా మీకు అద్భుతం చెప్తాను ఈరోజు, చాలా అద్భుతం. ఉన్న ఈ కొంచెం కాలం, ఈ లెక్కించుకుంటున్నావు కదా దినాలు, ఈ ఉన్న ఈ కొంచెం కాలం నువ్వు ఎంత సీరియస్గా ఉన్నావు? అన్ని అయిపోయిన తర్వాత రావడం కాదు దేవుడి దగ్గరికి. నీ బలవంతా అయిపోయిన తర్వాత నీ మోకాలకి, నీ చేతులకి, నీ కళ్ళుకి మొత్తం ఆయుష్ అయిపోయిన తర్వాత రావడం కాదు దేవుడి దగ్గర. ఉన్న పోటను రా దేవుడి దగ్గరికి. నీలో ఉన్న శ్రేష్టమైన కంటి చూపుని దేవుడికి వాడు, నీలో ఉన్న బలము దేవుడికి వాడు, నీలో ఉన్న ఆ మోకాల శక్తిని దేవుడికి వాడు. అన్ని అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర రావడం కాదు. చాలా మంది అన్ని అయిపోయిన తర్వాత తమ్ముడు మనోరమ థియేటర్ దగ్గర ఉంటాడు, తమ్ముడు దా బాప్తిజం తీసుకో, ప్రభువులో రక్షించబడు అని చెప్తే ఏమన్నాడు తెలుసా? అనియా నా ఏజ్ ఇంకా 26 అనియా. అయితే ఏం చేయమంటావు అంటే 32, 34 వచ్చిందని చూద్దాంలే అనియా. అన్ని అయిపోయిన తర్వాత వస్తావా దేవుడి దగ్గరికి? గ్రహింపు లేదు నీకు గ్రహింపు లేదు అబ్బాయి. గ్రహింపు ఉంటే మాటను, వాక్యం నేను ఎంటర్టైన్ చేయనందుకు లేదు, వాక్యం నీ జీవితాన్ని మార్చినందుకు ఉంది. గ్రహించు ఆ సంగతిని. డోంట్ నెగ్లెక్ట్ ద హోలీ బైబుల్.
శిష్యులు హోలీ బైబిల్ ని నెగ్లెక్ట్ చేసి చూసి నమ్ముతున్నారు. చూసి తెరవబడిన సమాధిని చూసి మగ్దలేని మరియా అప్పటికీ నమ్మలేదు, శవం ఎత్తుకెళ్ళిపోయారంట. రిటర్న్ వర్డ్, స్పోకెన్ వర్డ్ ని నమ్మని వాళ్ళు చూచి కూడా నమ్మలేకపోతున్నారు. ప్రభు వచ్చి వాళ్ళ ముందు కనబడి, రండి ఇగో నన్ను చూడండి, ముట్టుకోండి, అప్పుడు కదా నమ్మారు. యేసుని తలుపులో నుంచి ప్రభు మహిమ శరీరంతో లోపలికి వచ్చేసారు కదా, అప్పుడు కదా నమ్మారు. గ్రహింపు ఎక్కడుందండి క్రైస్తవులకి? గ్రహింపు ఉంటే నూనె గుడ్లు ఎందుకు కొనుక్కుంటారు? గ్రహింపు ఉంటే కర్చీఫ్లు ఎందుకు కొనుక్కుంటారు? గ్రహింపు ఉంటే స్వస్థతలు అని తిరగరు. గ్రహింపు ఉన్నవాడు లేఖనములను ఎరుగుతాడు. గ్రహింపు లేనోడు పాపం దుష్టుడు వాడుకుంటాడు, అలాగ నెగ్లెక్ట్ అవుతాడు, అలా తిరుగుతాడు. ఈరోజు ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం. గ్రహింపున్న క్రైస్తవులుగా వర్ధిల్లుదుముగాక. గ్రహింపు లేని శిష్యుల వల్లే కాదు, ఇనిషియల్ స్టేజ్ లో, ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, వాళ్ళకి అన్ని ఒకేసారి వచ్చేవి, మెల్లిగా నేర్చుకుంటారు. అలాగే మనం కూడా చర్చ్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? ప్రభువుని నమ్మి ఎన్ని సంవత్సరాలు అయింది? ఎంతకాలం నుంచి అండి వాక్యాన్ని వింటున్నారు? వాక్యం చెప్పిన వాళ్ళకి ఎన్ని మార్కులు వేశారు? ఎన్ని సంవత్సరాలు? ఎంతమందిని మెచ్చుకున్నారు? ఎంతమందిని తృణీకరించారు? ఎంతమందిని మార్చారు? దీనికి ఆ బైబిల్ ఉన్నది, లేకపోతే నిన్ను నువ్వు లేఖనాలు గ్రహించేటట్టు ఉంది వాక్యం? Why do you waste your precious time? Don't waste your precious time. Don't waste your divine time. మనందరం డివినిటీలోకి వెళ్ళాలి, ఆధ్యాత్మికతలోకి వెళ్ళాలి, ఆత్మీయతలోకి వెళ్ళాలి. ఎలాంటి స్థితిలోకి? ఆధ్యాత్మికతలోకి. ఏంటి పాస్టర్ గారు అంటే ఏంటి? ఏం లేదు, తలుపు వేసే ఉంటది, మనం నడిచి వెళ్ళిపోవాలి. అది మన నెక్స్ట్ స్టేజ్. అర్థమైందా? చెప్తూ నేను చాలా ఆనందిస్తున్నాను, మీరు ఆనందిస్తున్నారో లేదో. ఏంటండి నెక్స్ట్ స్టేజ్? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాం, పుట్టిన తర్వాత ఒకలాగా ఉన్నాం, ఇప్పుడేమో ఎప్పుడు చేస్తావా అని భయం. నిరీక్షణ ఉన్నోడికి భయం, నిరీక్షణ లేనోడికి భయం. కరోనా ఏం చేస్తుంది కరోనా? ఈ మెసేజ్ చెప్పిన తర్వాత ఒకవేళ నాకే కరోనా వచ్చింది అనుకుందాం, క్వారంటైన్ లో పెట్టారు అనుకుందాం, ఒకవేళ అది ముదిరిపోయి నేను చచ్చిపోయాను అనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసు మీరు? పాస్టర్ గారు చెప్పిస్తారు, అందుకే దేవుడు అలా చేశాడు అది అంటారు. కానీ నా వరకు ఏంటో తెలుసా? ఉంటే బతుకుతాను, లేకపోతే చనిపోతాను, అయిపోయింది. ఉంటే ఇక్కడ, లేకపోతే ప్రభు దగ్గర. ఏది బెస్ట్? ఏమో నాకైతే పెద్ద నా మైండ్ ని దేవుడు రెన్యూ చేస్తున్నాడు, ద నెక్స్ట్ లైఫ్ కి నన్ను తయారు చేస్తున్నాడు ప్రభు ఇప్పటి నుంచే. అందుకే నాకు దినములు లెక్క పెట్టుకోమని ప్రభు ముందే తన లేఖనం ద్వారా నన్ను గ్రహించేటట్టు చేస్తాడు. నీ దినములు లెక్క పెట్టుకో అబ్రహాం. చాలా మంది ఆయుష్ దగ్గర అయిన తర్వాత లెక్క పెట్టుకుంటారు, కానీ దేవుని కృప ఏంటి అని అంటే ముందు నుంచే లెక్కెట్టుకునేటట్టు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడికి మహిమ ఏంటో తెలుసా? చాలా యవనస్తుల్ని దేవుడు పట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎక్కువ సేవ చేయించుకున్నాను. డోంట్ వేస్ట్ యువర్ యూత్. యవన కాలం ముందు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకో. అంత అయిపోయిన తర్వాత కాదు, జ్యూస్ అంతా పోయిన తర్వాత కాదు. పండుగ రుచి, పండు ఎలా ఉండాలా? జ్యూస్ ఉండాలా, జ్యూస్. అది పండు. అంత అయిపోయి టెంకాయ అది మాడిపోయి మసి అయిపోయిన తర్వాత అది ఇస్తావా ప్రభుకి? అదా అసలు ఈ ప్రభు మీకు అర్థమవుతుందా? ప్రభువులో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో? వాట్ ఈస్ ఇటర్నిటీ? నిత్యత్వం అంటే ఏంటి? వేసిన తలుపు వేసినట్టే ఉండాలా, నేను నడిచి వెళ్ళిపోవాలి. అది ఇటర్నిటీ. ప్రభు అలా వచ్చాడు. ఇటర్నిటీ. చావు అయిన తర్వాత ఏమవుద్ది? అదిగో అలా ఉంటాం ప్రభువులో ఉంటే. ప్రభువులో లేకపోతే దెయ్యాల బ్యాచ్, నరకం బ్యాచ్. ప్రభువులో నువ్వు మృతి నొందితే ఇమ్మీడియట్ డివినిటీ, ఆ గ్లోరీ వేరే. అసలు నేనుగా వైట్ బట్టలు వేసానా, వైట్ లో చూడగానే నాకు హాయిగా ఉంది. వైట్ ఎంత బాగుంటది కదా వైట్ అంటే. అందుకే పాస్టర్లు అందరూ వైట్ వేస్తారు. ఈ వైట్ ఎంత బాగుంటే యేసయ్య గ్లోరీ ఎంత బాగుంటది. హల్లెలూయా. ఏం ఫాదర్ దాని గురిగా పెట్టుకోండి. అందుకే పౌలు అంటారు కదా, నా ముందున్న వాటి కొరకు నేను ఎగిరి పడుతున్నాను. ఏముంది ముందు? డోర్ వేసే ఉంటది, నడిచి వెళ్ళిపోతాను డోర్ లో నుంచి. ఏంటి చావు?
చనిపోయిన శవాన్ని పట్టుకొని ఏడుస్తాం మనం. ఆ పెట్టి అక్కడ సెంట్ కొడతాం పెట్టులో. బతుకున్నాడు ఒకసారి కొట్టామా ఆ వ్యక్తికి కొట్టం, అక్కడ ఏడుస్తాం. పోన్లేదు, ఇవన్నీ ఈ పరిచర్య ధర్మంలో ఇవి కూడా చేయాలి కాబట్టి యాక్సెప్ట్ చేద్దాం. చిన్నపిల్లల రేంజ్ లో అది యాక్సెప్ట్ చేద్దాం, అది చేయకపోవడం అవ్వదు. ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. కానీ నీ మెచ్యూరిటీలో, నీ ఇన్నర్ మ్యాన్ లో నువ్వు కలిగి ఉండాల్సిన భావం ఏంటో తెలుసా? చచ్చిపోయినప్పుడే ఆ వ్యక్తి క్రీస్తునందు నిద్రిస్తే గ్లోరీలోకి వెళ్ళిపోయాడు. ఇంక ఏడకూడదు, యాక్చువల్గా ఏడుపు రాకూడదు. యేసు గారికి వెళ్ళిపోయాడు, నేనెప్పుడు వెళ్తానా? ఏముందండి ఇక్కడ? ఏముంది? పొద్దున్న వెళ్ళాను, పాస్టర్ గారు హాస్పిటల్లో ఉంటే బైపాస్ సర్జరీకి అడ్మిట్ అయితే అక్కడికి వెళ్ళాను. ఇండస్ట్రీ వెళ్తున్నాడు, ఏ పోలీసు వాడు పట్టుకుంటాడో. ఏముంది ఇక్కడ ఈ భూమి మీద? ఏముంది? ఇప్పుడు ఏమైనా కొందామంటే షాపులు లేవు, కొన్ని షాపులు ఉంటే కొందామంటే డబ్బులు లేవు. ఏముంది? దేనికి మీ గోల్ ఏంటి? ఇల్లు కట్టుకుందామన్నా, ఇల్లు కట్టించుకున్న తర్వాత ఏముండదు. ఇల్లు కట్టినంత వరకే దాని ఎఫెక్ట్. ఇల్లు కట్టిన తర్వాత మామూలే, మళ్ళీ దాని కరెంటు బిల్లులు కట్టాలి, మళ్ళీ 10 సంవత్సరాలకి దాని మరమ్మతులు చేయించాలి, సంవత్సరం దానికి సున్నాలు కూడా. ఇదే ప్రభు ఇందుకొరక నీకోసం చనిపోయి పునరుద్ధానుడైంది. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. మీరు మెటీరియల్ థింగ్స్ ని పక్కన పెట్టండి. ఏది ఇంపార్టెంట్ కాదో పక్కన పెట్టండి, ఏది ఇంపార్టెంట్ దాని మీద బుర్ర పెట్టండి. ఏది రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవి, ఏవి యోగ్యమైనవి, ఏవి పైనున్నవి, వాటిని వెతకండి. తలుపు వేసే ఉండాలి, మనం ఇంటి నుంచి అటు వెళ్ళిపోవాలి. అది మన నిరీక్షణ. మిగతా వాళ్ళకి నిరీక్షణ ఉందా? లేదు. కుక్కలా పుడతాను, పందిలా పుడతాను, గుర్రంలా పుడతాను, ఈగలా పుడతాను, గబ్బిలోలా పుడతాను. గబ్బిలో పుడితే గబ్బిలో కరోనా ఉంటుంది. చీమలా పుడతాను. కానీ నీకు నాకు నిరీక్షణ ఉంది, సత్యవాక్యం ఉంది, గ్రహింపు ఉంది. వీఆర్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్, నాట్ జస్ట్ క్రిస్టియన్స్ బట్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. క్రైస్తవుల్ని మాత్రమే కాదు, గ్రహింపున్న క్రైస్తవులు, అమాయకులం కాదు. మనం యేసయ్య శిష్యులు అంటే సామాన్యమైన వాళ్ళమా? అటు పరలోకం, ఇటు భూమి, అటు నరకం మొత్తం తెలిసిన వాళ్ళవే. అంత మాట్లాడగలరు ఎవరన్నా? గ్రహింపు లేనుడు ఏదో వాదిస్తుంటాడు, ఆడి సంగతి లేదు. కానీ మనలో ఉన్న ఇన్నర్ సబ్జెక్ట్ ఎవరిలో ఉంది? మనలో ఉన్న ఆధ్యాత్మికత, మనలో ఉన్న ఆత్మీయత ఎవరిలో ఉందండి? ఇంత గొప్ప దేవుడు అండి, ఇంత గొప్ప రక్షణ అండి. లేఖనాలను గ్రహించండి సార్, బైబిల్ తీయండి సార్. బైబిల్ చూసి నమ్మడం కాదు. మీరు చనిపోయిన తర్వాత, లేదా నేను చనిపోయిన తర్వాత, నన్ను పెట్టిలో పెట్టి మిమ్మల్ని పెట్టిలో పెట్టిన తర్వాత, అప్పుడు మహిమలోకి వెళ్ళిన తర్వాత అప్పుడు నమ్మడం కాదు. ఒకవేళ అప్పుడు నమ్ముతాం. చనిపోయి పెట్టిలో పెట్టిన తర్వాత, మన ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత మనం ఆత్మలో కళ్ళు తెరుస్తాం. కంప్లీట్ స్పిరిట్ మ్యాన్ కళ్ళు తెరుస్తాడు. తెరిచినప్పుడు ఆ గ్లోరీ వేరే. అప్పుడు నువ్వు నమ్ముతావు. అప్పుడు అనుకుంటావు, అయ్యో నేను భూమి మీద అంత వ్యర్థంగా బ్రతికాను, అయ్యో భూమి మీద ఎందుకు నేను లేఖనాలను గ్రహించుకోలేదు, ఎందుకు భూమి మీద నేను దశంభాగాలు ఇవ్వలేదు, ఎందుకు నేను భూమి మీద పరిచర్య ధర్మములో ఒక మంచి విశ్వాసిగా అమర్చబడలేదు, ఎందుకు నేను అందరినీ ఎప్పుడు నెగిటివ్ మైండ్ తోటే చూశాను, ఎందుకు ద్వేషించాను. అప్పుడు గ్రహిస్తాం. అప్పుడు కాదు, సమయం ఉండగానే, మంచి వయసు ఉండగానే నువ్వు గ్రహిస్తే ప్రభు నేను వాడుకుంటాడు. ఆమేన్ చెప్పండి. ప్రభు వాడుకోవాలో వద్దా? మిమ్మల్ని వాడుకోవాలని గ్రహించండి. ఎందుకు సొలొమోను వాడుకున్నాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించారా? వై ఓన్లీ శామ్యూయల్? వై ఓన్లీ సొలొమోన్? వై ఓన్లీ శాంసన్? ఎందుకు వాళ్ళని ఎందుకు వాడుకున్నాడు? అంతకనంగా మనం వాడుకోలేడా? దేవుడు పక్షపాత? వీళ్ళు గ్రహించారండి, మనం గ్రహించు. ఈరోజు చాలా క్రిస్టియన్స్ కున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇగో. ద ప్రైడ్ దట్ ఈస్ కిల్లింగ్ ద ఇన్నర్ మ్యాన్. అంతరంగ పురుషుడిని ఈరోజు కృంగదీస్తున్నది ఏంటో తెలుసా? గర్వం, ఇగో. కొందరికి భయం. నాలాంటి చాలా సార్లు ఒక ఛాలెంజ్ ఏంటి అని అంటే, కొందరికి చెప్పాల్సినవి చెప్పలేని పరిస్థితి.
చెప్తే ఏమనుకుంటాడో, చెప్తే రావడం మానేస్తాడేమో, చెప్తే వినడం మానేస్తాడేమో. నేను చెప్తే మొత్తానికి మానేస్తే మొదటి స్థితి కంటే ఇంకా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతాడేమో. ఈరోజు చాలా భయం అండి. ఇగో మనిషి ఇగోతో కట్టబడతాడు, ఇగోలో నడిపింపబడతాడు. ఇగో వల్లే గ్రహింపు లేదు. పేతురికి ఎందుకు గ్రహింపు లేదు? పేతురు నువ్వు తప్పిపోతావు, నువ్వు చెదిరిపోతావు అని ప్రభు చెప్తే ఇగో టచ్ అయిపోయింది ఐగర్కి. ఇగో 3 అక్షరాలే, లోతు ఎక్కువ. గర్వం 3 అక్షరాలే, తెలుగులో నాకు తెలియదు. గర్వం బహుశా 3 or 4 అక్షరాలు ఉంటాయి. ఆ గర్వంకి లోతు ఎక్కువ. దానికి చిన్నవాడే కానీ లోతు ఎక్కువ. ఈ వాక్యం వింటూ ఉండగానే మనలో ఇగో రేగిపోతూ ఉంటది. ఈ ఇగోస్ నేను టచ్ చేయాలని కాదు, నా ప్రయత్నం గ్రహింపు. యేసయ్య వాక్యాన్ని మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, with lot of humility in my heart I'm saying this. నా హృదయంలో ప్రభు సన్నిధిలో ఎంత తగ్గించుకొని చెప్తున్నాను. మీకు కనపడకపోవచ్చు, బహుశా నా మాట గట్టిగా ఉండొచ్చు, కొంచెం ఘాటుగా ఉండొచ్చు, కానీ నేను ఆయన కృపా సింహాసనం ఎదుట సాష్టాంగపడి చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాలని కాదు, మీరు ఇంకా మెచ్యూర్డ్ గా మారాలని చెప్తున్నాను. బిలీవ్ ఇన్ ద వర్డ్. వాక్యాన్ని నమ్మండి. వాక్యం చూసి నమ్మడం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కరోనా అంతా వెళ్ళిపోయిన తర్వాత నన్ను కరోనా నుంచి కాపాడాడు అనుకోవడం కాదు. కరోనా ఉన్నప్పుడే అనుకోవాలి కరోనా నన్ను ఏమీ చేయలేదు. ఒకవేళ చేసిన అది దేవుని చిత్తం అయితే, ఒకవేళ అది నన్ను చేసిన అది దేవుని చిత్తం. ఇటలీలో పాస్టర్ చనిపోయాడు. ఇటలీలో పాస్టర్ గారు, ఎవరి పాస్టర్ 40 years, కరోనా వచ్చి చనిపోయాడు. గ్రహింపు లేని వాళ్ళు ఏమనుకుంటారు? ఏ పాపం చేసాడో చచ్చిపోయాడు. ఓస్ బతుకుని నువ్వు పాపాలు చేయట్లేదండి. పొద్దున్న నేను ఒక షాప్కి వెళ్ళాను, లైట్ కొందామని. కొంచెం బ్రైట్ లైట్ ఉంటే లైవ్ లో బాగుంటుందని వెళ్ళి లైట్ కొన్నది వెళ్ళాను. షట్టర్ సగం తీసి అమ్ముతున్నాడు. ఆ ముందు పెద్ద లైన్ ఉంది, గొడుగులు పట్టుకొని. ఎవరు మందు కొందామని లైన్ లో ఉన్నారు. ఈ షాప్ లో డిస్కషన్ ఏంటంటే, ఈ మందు తాగిన వాళ్ళు అది ఇది అంతా తిట్టుకుంటున్నారు. నేను తిట్టుకునేవాడినేమో, కానీ గ్రహింపు అవుతుంది కదా నాకు. ప్రభు కృప పరిశుద్ధాత్మ నాకు గ్రహింపును బట్టి అక్కడ నేనేమన్నానంటే, వాళ్ళకి పాపం ఆ విషయంలో గ్రహింపు లేదండి, వాళ్ళు ఆ విషయంలో వీక్, ఆ విషయంలో పాపం చేస్తున్నారు కరెక్టే, కానీ మనందరికీ ఆ విషయంలో కాదు ఇంకొక విషయంలో మనం వీక్ అండి. తాగుబోతులు త్రాగుడు విషయంలో వీక్ అండి. మరి మనకి ఒకప్పుడు నేను తాగుబోతుంది, పచ్చి తాగుబోతుంది. ఒకప్పుడు నేను వీకే, ఈరోజు గ్రహింపు వచ్చింది. ఆ లైన్ లో నిలబడిన వాళ్ళు కూడా భవిష్యత్తులో మారుతారు. లైన్ లో నిలబడినంత మాత్రం వాళ్ళు చీపా? అదే ప్రైడ్, అదే ఇగో. వాడు తాగుల్లో వీక్ అయితే నేను 4 గోడల మధ్య నేనెన్ని తప్పులు చేస్తున్నానో ఎవరికి తెలుసు? అలాగే వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తికి ఒక బలహీనత అనేది ఉంటుంది. గ్రహింపు అండి, గ్రహింపు. ఈరోజు ఆడుచి నువ్వు మంచి అని కాదు, అది కాదు పాయింట్. నువ్వు నెక్స్ట్ స్టెప్, నీ నిత్యత్వపు అడుగు ఎక్కడేస్తున్నావు? పరలోకంలోనా నరకంలోనా? అది ఇంపార్టెంట్. ఒకవేళ నిత్యత్వంకి నీ 2వ అడుగు పడుతూ ఉంటే దానికి ఇప్పుడే నువ్వు సిద్ధపడాలి. నరకానికి అయితే సిద్ధపాటు ఏం అక్కర్లేదు. ఇప్పుడు ఉన్నట్టుంటే సరిపోతుంది. నరకానికి వెళ్ళాలి. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుని చూడాలి, పరిశుద్ధాత్మలోకి ఇంకా మనం ఆయనలో ఆనందిస్తూ అనుభవిస్తూ ముందుకు వెళ్ళాలి అని అంటే మాత్రం మనకి సిద్ధపాటు కావాలి. We need understanding. Don't be ignorance. Ignorance is the greatest sin. అండర్లైన్ చేసి రాసుకోండి. అమాయకత్వంకు మించిన పాపం ఇంకొకటి లేదు. అమాయకత్వానికి మించిన పాపం ఇంకొకటి లేదు. అర్థం చేసుకున్నాం. నిత్యత్వపు ప్రయాణం మొదలు పెట్టండి. శరీరాన్ని అనుసరించొద్దు, శరీర సంబంధులుగా జీవించొద్దు. అందరిలా ఏదో మెటీరియల్ గా చాడీలు చెప్పుకొని వాళ్ళకి వీళ్ళకి మార్కులు వేస్తూ మనం అలా ఉండొద్దు. మనం నిత్యత్వపు ప్రయాణం చేస్తున్నాం. ఆత్మీయ యాత్ర ఇది. ప్రభు మనల్ని ఆ రీతిగా ముందుకు నడిపించునుగాక. మనం ఆ రీతిగా ముందుకు డెవలప్ అవుదాం. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఇంకా పరిశుద్ధాత్ముడు అటరెన్స్ ఇస్తున్నారు, చాలా విషయాలు చెప్పాలని ఉంది.
చాలా విషయాలు చెప్పాలంటే రేపు కూడా ఈ మెసేజ్ నేను కంటిన్యూ చేస్తాను. టైం ఆల్రెడీ అవ్వచ్చింది కాబట్టి. చూసి నమ్మడం కాదండి, ఎవిడెన్స్ కాదండి, ఎవిడెన్స్ కాదు, ఫెయిత్. ఫెయిత్. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. జరిగిన తర్వాత కాదు, ఉద్యోగం వచ్చిన తర్వాత చెప్పడం కాదు, ఉద్యోగం వచ్చినా రాకపోయినా ఆయన దేవుడు. నీ కరోనా వచ్చినా రాకపోయినా ఆయన దేవుడే. మనం చనిపోయినా బ్రతికినా ఆయన దేవుడే. వాట్ ఆ ఫెయిత్ సిస్టమ్ అనుకుంది, ఎంత గొప్ప విశ్వాసమైన జీవితం అనుకుంది. కాబట్టి విశ్వాసంలో ఎదుగుదాం. ఇంకొక చివరి మాట చెప్తాను. యోహాన్ కదండి ఈ పుస్తకం రాసింది. ఎంత మంచి దైవజనుడు అండి యోహాన్. తనలో గ్రహింపు లేదని తానే రాసుకుంటున్నాడు. చిన్న మాట చెప్తాను, నెక్స్ట్ రేపు కూడా ఇదే కంటిన్యూ చేస్తాను. అందరూ 7కి ప్రిపేర్ అయిపోయి వచ్చాను, నేను ప్రిపేర్ అయిపోయి వచ్చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప విందు మనందరికీ చేయండి. అక్కడ యోహాను రాస్తూ ఉన్నాడు, నాకు గ్రహింపు లేదని. ఎందుకని యోహానే కదా. పేతురు యోహాను ముందెళ్ళిపోయాడు, పేతురు వెనకబడిపోయాడు. సో యోహాను గురించి యోహాను రాసుకుంటున్నాడు, నాకు ఆ రోజు గ్రహింపు లేదు. వాట్ ఆ హంబుల్ మ్యాన్. ఈరోజు ఏం నేర్చుకోవచ్చు? మీలో గ్రహింపు లేదని మీరు ఒప్పుకోండి. చాలా విషయాల్లో ఇంకా మనకు లేదు. ఉన్న వాటిని బట్టి దేవునికి స్తోత్రం. ఇంకా పొందుకోవాల్సిన వాటిని బట్టి మనం ఇంకా ప్రయాసపడాలి. ఎస్, నాలో ఇగో ఉంది, ఎస్ నాలో ప్రైడ్ ఉంది, ఎస్ నాలో గ్రహింపు లేదు. ఆ తలంపుతో నింపబడదాం. ఆధ్యాత్మికంగా కట్టబడదాం. డోర్ వేసే ఉండాలా, నడిచి వెళ్ళిపోవాలా, అది టార్గెట్. లేదండి నా టార్గెట్ టేక్ డోర్ కావాలండి, టేకు గుమ్మం కావాలండి, టేకు మంచం కావాలనుకుంటామా, ఈ భూమితో అవన్నీ క్లోజ్ అయిపోతాయి. డోర్ ఏదన్నా ఉండండి, ప్లైవుడ్ ఉండండి, ఏదో ఒక నాసిరకం కర్రైనా పర్లే, చనిపోయిన తర్వాత ఇటు నుంచి అటు దేవదూతగా మనం నడిచాలి. అది టార్గెట్. ఎంత లైఫ్ ఉందండి బాబు. నిత్య జీవము అంటే ఆ మాటకు అర్థం ఉందా? వయసు ఉందా? టైం ఉందా? క్యాలెండర్ ఉందా? నిత్య జీవం ఏమి లేవు. ఈ 3 లేవు దానికి, నిత్య జీవానికి. ఆయన మనల్ని తీసుకెళ్తాడు నెక్స్ట్ యుగం. అది ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. 60, 70, 80 సంవత్సరాలు కొంత బ్యూటిఫుల్ గా ఉందిలేండి. అంత మరి డల్గా ఏం లేదు. కొంత దేవుడు ఆ సృష్టిని చూసినాడు, కొన్ని రకాలైన ఆనందాలు మనకి ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు. మరి ఆ నిత్యత్వంలోకి వెళ్తే ఇంకెంత ఆనందంలోకి తీసుకెళ్తాడు. తరతరాలలో, యుగ యుగాలలో నీవే మాకు నివాస స్థలం. There is so much in coming time. ఆ నిత్య జీవంలో ఇంకా మనం అనుభవించాల్సిన చాలా ఉన్నాయి. సో ఫోకస్ ఆన్ ద ఇటర్నల్ లైఫ్, నాట్ ఆన్ దిస్ బయోలాజికల్ లైఫ్. ఈ భూమి మీద బతికే ఈ యొక్క మామూలు సూక్ష్మ జీవం మీద పట్టించుకోవద్దు. బీపీ ఎంత, షుగర్ ఎంత చూడకపోవచ్చు, కానీ నిత్య జీవంలో మనం ఎలా ఉన్నాం కొలత వేసుకోండి. ఒక షుగర్ మిషన్ ఉంటే అది మన షుగర్ లెవెల్స్ చెప్తుంది. నిత్య జీవం మిషన్ ఉంటే అది చెప్పాలా, నువ్వు ఈరోజు బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్పాలి. నిత్య జీవంలో మంచి పోరాడుతున్నావు, నీకు ఒక మంచి జీవ కిరీటం ఉందని చెప్పాలి. ప్రభు మనల్ని అతి కృపనిచ్చి మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన యోహాను సువార్త, యోహాను పంతులు 20వ అధ్యాయంలో చెప్పిన రాసినటువంటి లేఖనాల్ని దైవజనుల ద్వారా వివరించారు. మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఆ రోజున వారు నాయన యేసుతో నడిచారు, యేసుతో తిరిగారు, యేసు వెంబడే ఉన్నారు ప్రభా. అయినప్పటికీ కూడా వారు ఆయన తిరిగి లేస్తాడనేటువంటి లేఖనాల్ని వారు గ్రహింపు కలిగి లేరని మీరు తెలియజేశారు. అదే విధంగా ఈ రోజున మేము కూడా నాయన నీ లేఖనాలను గ్రహించి ఆ రీతిగా విశ్వాసంలో నడవలేకపోతే మమ్మల్ని క్షమించి, పరిశుద్ధాత్మ దేవుడా లేఖనాల్లో మేము నడిచి విశ్వాసంలో ముందుకు వెళుతూ
నీ ప్రతి లేఖనాన్ని మేము మా జీవితంలో అనేకులకు నాయన తెలియపరచడానికి మేము ఒక స్వార్థ పత్రికగా ఉండుటకు మాకు సహాయం చేసి మహిమ పొందుకున్నాం. ఇప్పుడు చెప్పబడినటువంటి లేఖనాలన్నీ కూడా ఇదిగో నాయన ఈ ఫేస్బుక్ లో ఉన్న వారి హృదయాలను ముద్రించి ఆ రీతిగా మేము ముందుకు కొనసాగే భాగ్యం దయచి మా ప్రభువును మా రక్షణ యేసుక్రీస్తునే నామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండగా మనల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట మన అందరినీ నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వరూపం ఇచ్చి కొనినటువంటి సంఘం ద్వారా అనగా మన ద్వారా యేసయ్యకు మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారము యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్.